హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్లో తుఫాను ముప్పు అయితే పొంచి ఉంది. 24 గంటల పాటు అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. ఏపీకి భారీ వర్ష సూచన అయితే చేశారు. వర్షాలతో జాగ్రత్త, బయటికి ఎవరూ రావద్దు, రానున్న 24 గంటలు ఏ క్షణమైనా భారీ వర్షం పడవచ్చు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఛత్తీస్గఢ్పై ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఈ రోజైతే పిడుగులతో కూడిన తేలికపాటి మోస్తరు వర్షాలు పలు చోట్ల అయితే పడ్డాయి. ఇక రానున్న 2 రోజుల పాటు ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకున్నట్టయితే కనుక పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎండి ప్రఖర్ జైన్ అయితే తెలిపారు. ఇక విపత్తు నిర్వహణ శాఖ ఎండి అయితే తెలిపారు. ఇక శ్రీకాకుళం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లా, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే వాటితో పాటు మరో 13 జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా మార్కాపురం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఇప్పటికే ఏపీలోని చాలా ప్రాంతాల్లో జోరుగా వర్షాలు పడుతున్నాయి. అమలాపురంలో అత్యధికంగా 72.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కంకిపాడులో 67.2, ఇక పెనమలూరులో 64.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా వర్షాలు, ఈదురుగాలుల సమయంలో రాష్ట్ర ప్రజలు అత్యంత జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. చెట్ల కింద కానీ, భారీ హోర్డింగుల సమీపంలో ఉండొద్దని, తెగిపోయిన విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. పిడుగులు పడే సమయంలో ఇళ్ల నుండి బయటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఆరుబయట పని చేసుకునేటువంటి వ్యవసాయ శ్రామికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్తున్నారు. పిడుగులు పడే సమయంలో ఇక సముద్రంలో అలలు ఉధృతంగా ఉండే అవకాశం ఉందని, మత్స్యకారులు చిన్న చిన్న పడవలతో సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలంటూ వాతావరణ శాఖ కోరింది.